ఆయన తప్పుదారి పట్టించడానికి చేశారు. నేను నేషనల్ మీడియాతో కూడా అడిగా, ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు, ఎక్కడొచ్చిందంటే లేదు అక్కడ ఎవరు ఇచ్చారు అంటే వైకాపోలు పంపించారు, దొరికిపోయింది ఏదో అయిపోయిందని. ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు, కెమెరా ఎక్కడుందో ఎవరు తెలియదు. వీడియోలు ఇప్పుడు 3000 వీడియోలు బయటకు వచ్చినాయి అంటున్నారు, 3000-2000 వీడియోలు బయటకు వచ్చినారు. ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా, ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు. ఆ పిల్లల ఫోన్లన్నీ కాన్ఫిస్కేట్ చేసాం, ఆల్ ఫోన్స్ హ్యావ్ బీన్ కాన్ఫిస్కేట్, ఒక వీడియో లేదు. దానికి లేని దానికి ఎట్లా సమాధానం చెప్తా నేను? ఇష్యూ జరిగింది కరెక్ట్, 4 మధ్యలో అది ఇష్యూ ఉంది. ఇట్ ఇస్ లవ్ స్టోరీ బిట్వీన్ 4 people. దాని మీద వాట్ ఎవర్ యాక్షన్ నీడ్స్ టు బి టేకెన్ విల్ టేక్, అధికారికంగా విల్ టేక్, నో ప్రాబ్లం. కానీ కెమెరా లేదు, వీడియోలు లేవు, తీసుకొచ్చి నన్ను అడిగితే నాకు ఏం సమాధానం చెప్తా? స్ట్రైట్ క్వశ్చన్. దానిపైన ఎంక్వైరీ చేశాం, ఆల్రెడీ ఆ పిల్లల్ని అరెస్ట్ చేశాం, డీటైన్ చేశాం, వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేశాం, ఇవి ఎత్తుకుతున్నాం. సో రేపు వస్తే నేను ఐ టేక్ యాక్షన్, అంటే ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ. నేను ఎందుకు వదిలి పెడతానండి? ఇప్పుడు ట్రిపుల్ ఐటీ న్యూస్ ఫీడ్లో ఇష్యూ జరుగుతుంది, నేను కమిటీ వేసి పంపించా, అక్కడ ఆటోమేటిక్లీ ఇద్దరు నేను పీకేశాను. వాళ్ళు ఎవరు? వైకాపోలు పెట్టిన మనుషులు, తెలుసా మీకు? అది మీ బ్లూ మీడియా వాళ్ళ మనుషులే, వాళ్ళు పెట్టారు. రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపిస్తాను, చూడండి. యూ వెయిట్ అండ్ వాచ్. పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చెలగాటాడో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. యూ వెయిట్ అండ్ వాచ్. నేను ఎందుకు వదిలి పెడతాను అంత ఈజీగా? నేను విద్యాశాఖ మంత్రిగా నాకు ఉండదా బాధ? వాళ్ళు నా బిడ్డలు కదా, నేను ఎందుకు వదిలి పెడతాను? గ్యారెంటీగా రేపు పంపిస్తాను. నేను రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది, నేను రాత్రి 7ంటికి ఈ గొడవలో కూడా నేను ట్రిపుల్ ఐటీ ఇష్యూని వదిలిపెట్టలా. నేను రాత్రి నాకు కమిటీ పంపించా, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు, నాకు నివేదిక వచ్చింది, చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంది. ఐ విల్